మిత్రులకు నమస్కారాలు. ఇంతకుముందే విశాల్ గారు స్పోక్స్ పర్సన్ గారు అభిషేక్ గారు రాష్ట్ర గిరిజన మోర్చా అధికారితో పాటు అధికార ప్రతినిధి గారు మా అందరి పరిచయాలు ఇచ్చారు. మిత్రులారా, రేపు 10వ తారీఖు నాడు ఏదైతే హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో జరిగేటువంటి మోడీ గారి బహిరంగ సభ, మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత రవినాయక్ గిరిజన మోర్చా తరఫున తెలంగాణలో ఉండేటువంటి ఈ 32 తెగలకు సంబంధించినటువంటి గిరిజనులు ఈ రాష్ట్ర జనాభాలో 10% ఉన్నారు. వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను కూడా వాళ్ళు సవివరంగా విన్నవించారు. నేను అంతకంటే ఎక్కువ దానికి పోకుండా సభకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది, మోడీ గారు అనేక మంది ప్రధానమంత్రులు వచ్చారు, గతంలో కూడా వచ్చారు. కానీ ఈసారి జరిగేటువంటి దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే రాబోయే రోజులలో, రాబోయే కాలంలో ఈ సభ ఒక చరిత్రలో ఉండిపోతుంది. కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇది ఒక కంఠాహారంగా మారబోతుంది ఈ సభ. దీన్ని ఎవరు మర్చిపోలేము. రెండవది, తెలంగాణకు ఒక తలమానికంగా ఉండేటువంటి ఒక మాలగా ధరించబోతుంది ఈ సభ అనడానికి కారణం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉందో, దేశంలో ఒక కట్టుదిట్టమైనటువంటి దేశ భద్రత, ఒక ఆర్థిక విధానం, అవినీతి రహిత పాలన ఏదైతే మోడీ గారు చేస్తూ ఉన్నారో అది చేసి అది చూసినటువంటి దేశ ప్రజలు ఏ విధంగా వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు, వారికి ఏ విధమైనటువంటి మద్దతు ఇస్తున్నారో తెలుస్తూ ఉంది. అందుకోసం ఈ సభ రేపు చరిత్రలో నిలిచిపోతుంది. మీరు నమ్ముతారో లేదు, చాలా వరకు మేము తిరుగుతూ ఉంటే మేము భారతీయ జనతా పార్టీ నాయకులే రేపు మోడీ గారి సభకు రావాలని మేమే చెప్పడం లేదు. మేము నమ్మండి, మీరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, మాకంటే ఎక్కువ, మాకంటే మంచి ఉత్సాహంతో ఎవరైతే వేరే సామాన్య జనం ఉందో, లేదు మోడీ గారి సభకి వెళ్ళాలి, ఆ సభను రేపు జయప్రదం చేయాలి. కారణం ఏంటంటే తెలంగాణలో ఒక వేవ్ వచ్చేసింది, దాన్ని ఎవరు ఆపలేరు. రాబోయే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో అందులో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో ఇక్కడ గెలవబోతుంది. డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది. దీన్ని ఎవరు తట్టుకునేటువంటి అవకాశం కూడా లేదు. చేయలేమనేటువంటి ఒక డీలా పడిపోయినంటాం కదా. 2 గిరిజనులను పెద్ద ఎత్తులో మోసం చేసినటువంటి 2 పార్టీలు, గతంలో కేసీఆర్ గారు మమ్మల్ని ఏ విధంగా గిరిజనుల గురించి మాట్లాడిండ్రు, ఏ విధంగా దళితుల గురించి మాట్లాడిండ్రు, చివరికి ఒక బంధు పెట్టి ఇంకొక బంధు పెట్టకుండా ఆయనే మందు దాగి ఎక్కడికి వెళ్ళిపోయిండో ఎవరికి తెలియదు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో డిక్లరేషన్ అని, కొడంగల్లో డిక్లరేషన్ అని, ఆ పేరు మీద ఈ పేరు మీద 2 పార్టీలు కలిసి తీరని అన్యాయాన్ని గిరిజనులకు చేస్తూ ఉన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు అనడానికి మీకు మళ్ళీ చెప్తా ఉన్నా. ఓడిపోయినటువంటి కేసీఆర్ మీరు చూస్తున్నారు, మీ ముందే అన్ని మీడియాలలో ఈసారి గిరిజనుల్లో ఓటు వేయలేదు కనుక ఓడిపోయాను. గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, గిరిజనులు ఓటేశారు కనుక నేను ఇక్కడ ఉన్నానని. ఒకటే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, దయచేసి మా గిరిజన మిత్రులు కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో 10% ఉన్నటువంటి గిరిజనులకు రాజకీయంగా ఏం ప్రాధాన్యత ఉంది? మీరే కదా కులగణన చేసి సర్టిఫికెట్లు పొందినటువంటి ఘనులు. ఎంతమంది మంత్రులు ఉన్నారే 10% రిజర్వేషన్లు ఉన్నటువంటి ఎస్టీలకు? మీరు 1.2% ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2% ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10% ఉన్న గిరిజనులకు మీరు ఏమి ఇచ్చారో మా గిరిజన సోదరులు ఆలోచించాలి. మన నిరసనను తెలపాలి, మన నాయకుని మనం స్వాగతించాలి. ఇవాళ అనేకమైనటువంటి పథకాలు, ప్రత్యేకంగా ఈ పేరుకి ఇది కాకుండా ఈ దేశంలో అణగారినటువంటి వర్గాలకు పెట్టేటువంటి పెద్ద పీట ఏదైతే ఉందో అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుందని మీకు అందరికీ మనవి చేస్తూ చివరికి మరోసారి చెప్తున్నా, ఏమన్నా బాగుపడాలంటే ఇప్పటికే బిర్సా ముండా గారి వర్ధంతి కావచ్చు,
రామ్జీ గోండు గురించి కావచ్చు, ఆదివాసుల మిత్రుల గురించి కావచ్చు, మీకు నిండు నిజం చెప్పాలి. 5,000 సంవత్సరాలు సింధు నాగరికత నుంచి ఈ దేశంలో ఒక 15 కోట్ల బంజారాలు ఉన్నారు, గిరిజనులు. వాళ్ళ చరిత్ర ఎవరు చెప్పలేదండి, ఏ ప్రధానమంత్రి చెప్పలేదు. చెప్తే నేను ఒక ఆచార్యుని, నేను ఒక మాజీ ఎంపీని, మీరు ఏది చెప్తే దానికి నేను శిక్ష వహిస్తా. పోయిన యావత్ మహల్లో 2024 అక్టోబర్ 5వ తేదీన ఏం మాట్లాడారో మీరు ఒకసారి రికార్డు చూడమంటున్నా ఇక్కడ ఉండేటువంటి గిరిజన మిత్రులను. 1000 సంవత్సరాలుగా దాగి ఉన్నటువంటి ఇతిహాసాన్ని, లిఖితపూర్వక చరిత్రగా మారినటువంటి గిరిజనుల ఇతిహాసాన్ని ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు మీరు ఒకసారి చెప్పండి. మా అనుమానాలను తీర్చినటువంటి మహోన్నత వ్యక్తి బిర్సా ముండా గురించి మాట్లాడారు, రామ్జీ గోండు గురించి మాట్లాడారు, హాతీరామ్ బావాజీ లంబాడి అని ప్రకటించారు, శివలాల్ మహారాజ్ గురించి మాట్లాడారు. మరి అన్నం పెట్టే వాళ్ళని ఆదరిస్తామా, సున్నం పెట్టే వాళ్ళను ఆ సున్నాన్ని చూసి మురుస్తారా? మిత్రులారా ఒకసారి ఆలోచించండి. మరి ఇంత ఘనంగా మనమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఒక్కటై ఈ బహిరంగ సభకు వచ్చి ఒక చరిత్రాత్మక సభగా మార్చాలి అనేటువంటి ఒక దాంట్లో ఉన్నారు. నేను నిజంగా నమ్ముతా ఉన్నాను. రాబోయే రోజుల్లో మన కంఠాహారంగా తెలంగాణకు ఒక తలమానికంగా ఉండేటువంటి సభను జయప్రదం చేయడానికి గిరిజన మిత్రులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న సభండ వర్ణాలు వచ్చి తమ సపోర్ట్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని